వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరీ సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలరా, చదవబడిన లేఖన భాగంలో మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో ఇక్కడ రాయబడి ఉంది. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన కనికరము కలిగిన దేవుడు గనుక ఆయనను ఆరాధించే మీరు, ప్రార్థించే మీరు, ఆయన సన్నిధిలో ఉండే మీరు కనికరము గలవారై ఉండుడి అని వాక్యంలో రాయబడి ఉంది. కనికరము కలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో 145వ కీర్తన 9వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని వాక్య భాగంలో రాయబడి ఉంది. కనికరము కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన ప్రభువు ఎవరి మీదైతే కనికర పడతాడో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య ఎవరి మీద కనికర పడతాడో వారి కన్నీరు తుడవబడిద్ది, వారికి సమృద్ధి కలిగిద్ది, వారికి సంతోషం కలిగిద్ది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భర్త, భార్య, కుమారుడు నివసిస్తున్నారు. ఒక రోజునాడు ఆ భర్త చనిపోయాడు. ఆ భార్య చాలా దుఃఖపడింది, వేదన చెందింది. తన భర్త లేనప్పుడు తన జీవితమే వ్యర్థం అని అనుకుంది. అయితే తనకున్న బిడ్డ మీద ఆశలు పెట్టుకుంది. ఈ బిడ్డను చూసుకుంటూ నేను బ్రతుకుతాను, ఈ బిడ్డను ప్రయోజకుడిగా చేస్తాను. ఆ బిడ్డ మీద ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుని చక్కగా బిడ్డను పెంచుకుంటూ ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అనుకోకుండా ఒక రోజు నాడు ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఆ తల్లి ఓదార్పు నందనొల్లకై ఉంది. ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ ఉంటే ఆ గ్రామస్తులు, ఆ చుట్టుప్రక్కల వారు ఆమెను ఓదార్చలేకపోయారు. ఆమెతో పాటు ఏడుస్తూ ఉన్నారు. ఇక ఆ బిడ్డను అంతిమయాత్రకు తీసుకొని వెళుతూ ఉంటే ఆ తల్లి ఆగలేక ఆ పాడి వెనకాల నడుచుకుంటూ వస్తుంది. ఆమె ఏడుస్తూ వస్తూ ఉంటే యేసయ్య ఆమెకు ఎదురు వెళ్ళారు. ఎదురు వెళ్ళినటువంటి యేసయ్య ఆ ఏడుస్తున్న ఆమెను, ఆ దుఃఖపడుతున్న ఆమెను, నిరాశలో ఉన్న ఆమెను, కన్నీటితో కృంగిపోయిన ఆమెను యేసయ్య చూచారు. ఆమె మీద కనికరపడెను అని వాక్యంలో రాయబడి ఉంది. కనికరపడి ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏడవవద్దు అని చెప్పారు. అలా చెప్పి యేసయ్య ఆ పాడెను ముట్టుకున్నారు. ముట్టుకుని ఒక చిన్న మాట పలికారు, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగానే ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య కనికర పడుట ద్వారా కన్నీరు తుడవబడింది. నిరాశలో ఉన్న ఆమె, కృంగిపోయిన ఆమె, వేదన చెందుతున్న ఆమె, ఇక నా జీవితం అయిపోయింది, ఎవరి కొరకు బ్రతకాలి అన్నటువంటి స్థితికి వచ్చిన ఆమె జీవితంలో మరలా తన బ్రతుకు మీద ఆశలు చిగురించడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఆమె మీద కనికరపడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీకున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, బలహీనతలను బట్టి, ఇబ్బందులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో,
నా బ్రతుకు వ్యర్థం అనుకుంటున్నావేమో, ఎవరి కొరకు బ్రతకాలనుకుంటున్నావేమో, ఈ సమస్యలు ఇక తొలగిపోవు, నా జీవితం అంతా ఏడ్చుచూ ఉండడమే అని అనుకుంటున్నావేమో, ఈరోజు యేసయ్య నీ మీద కూడా కనికరపడగలిగిన దేవుడు. ఆయన నీ మీద కనికరపడితే నీ బ్రతుకు మారిపోద్ది, నీ కన్నీరు తుడవబడిద్ది, నీ జీవితానికి సంతోషం కలిగిద్ది, మరలా నీ బ్రతుకు మీద నీకు ఆశలు చిగురిస్తాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన మీద కనికరపడాలి అని అంటే ఈరోజు మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను నేర్చుకుందాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నాకు రావాల్సిన ఆస్తిని నాకు పంచిచ్చే అని అడిగాడు. తండ్రి చెప్పిన తండ్రి మాట వినలేదు. ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి అంతటిని పాడు చేశాడు. ఆ సమయంలో స్నేహితులు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ధనం అయిపోయిన తర్వాత అందరూ అతన్ని విడిచిపెట్టారు. ఒంటరివాడు అయిపోయాడు. మరలా తండ్రి దగ్గరికి వద్దాము అంటే అతనికి ముఖం చెల్లలేదు. అనుకున్నాడు, నేను జ్ఞానం కలిగినోడిని, చదువుకున్నవాడిని, ఉద్యోగం చేద్దామని ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఊరు చివర ఒక ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఏమిటా ఉద్యోగం అని అడిగితే పందులను మేపే ఉద్యోగం. పందులను మేపుతూ ఉన్నాడు కానీ ఆహారం లేదు. ఆ ఆహారం లేని సమయంలో వాక్యంలో రాయబడి ఉంది, బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి ఎంట కూలివారికే అన్నం సమృద్ధిగా ఉంది, ఇక్కడ నాకు ఆహారం లేదు, ఎందుకు నేను ఈ బాధలు పడాలి? నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. నాయనా, నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు యోగ్యత నాకు లేదు. నీ కూలి పని వారిలో ఒకడిగా నన్ను చేర్చుకుని నాకు కొంచెం ఆహారం పెట్టండి అని తండ్రిని అడుగుదామని తండ్రి దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఇంకా దగ్గరకు వచ్చాడు. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, వాక్యంలో రాయబడిన మాట, వాని మీద కనికరపడెను. కనికరపడి పరుగెత్తుకుని వెళ్ళి వాడిని కౌగిలించుకుని వాడిని ముద్దు పెట్టుకుని పనివారిని పిలిచి, నా కుమారుడికి స్నానం చేయించండి, కొత్త వస్త్రాలను ధరింపచేయండి, విందు ఏర్పాటు చేయండి, అందరినీ పిలవండి, నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు అని అన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమారుణ్ణి తండ్రి ఇంటిలో చేర్చుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? తండ్రికి ఆ కుమారుడి మీద కనికరం కలిగింది. అలా కనికరపడడానికి కారణం ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది. తన తప్పును తెలుసుకున్నాడు, తప్పును ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు గనక తండ్రి ఆ కుమారుని మీద కనికరపడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మన మీద కనికరపడాలి అని అంటే మన జీవితంలో మార్పు రావాలి. మార్పు చెంది మారు మనసు పొంది దేవునికి వ్యతిరేకంగా ఏ పనులైతే చేశామో ఆ పనులన్నిటినీ దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను చూచి కనికరపడతాడు. నీ యొక్క తప్పిదాలను క్షమిస్తాడు, నీ అపరాధాలను క్షమిస్తాడు, నీ దోషములను క్షమిస్తాడు. మరలా తన ఇంటిలోనికి చేర్చుకుని నీవేదైతే కోల్పోయావో దానిని మరలా నీ జీవితంలో సమృద్ధిని కలుగజేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మన ఎడల కనికరపడాలి అని అడిగితే నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మన అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాక్యం చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందినని వాక్యంలో రాయబడి ఉంది. అలా చేసినప్పుడు ప్రభు మన మీద కనికరపడతాడు. ఇక రెండవ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, ఎవరైతే దేవునికి భయపడతారో, అనగా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి, వచ్చినటువంటి వ్యక్తి దేవునికి భయపడాలి. ఎవరు దేవునికి భయపడతారో వారి మీద ఆయన కనికరపడతాడు.
ఈరోజు భూలోకంలో చాలామంది మనుషులకు భయపడతారు, అధికారులకు భయపడతారు, పెద్దలకు భయపడతారు, బంధువులకు భయపడతారు, కులస్తులకు భయపడతారు, కానీ భయపడవలసిన దేవునికి మాత్రం భయపడరు. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి మీరు భయపడక ఆత్మను దేహమును కలిపి నరకములో పడవేసే దేవునికి మీరు భయపడరా? నిజమే, మనం దేవునికి భయపడినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోక పాప పరిహారార్థమై కలువరిగిరి సిలువలో ఆయన వ్రేలాడుతున్న సమయంలో ఒక ప్రక్కన ఒక దొంగని, మరొక ప్రక్కన మరొక దొంగని వ్రేలాడదీశారు. అయితే ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు దించుకొని మమ్ములను కూడా దించు అని అన్నాడు. అయితే రెండవ వాడు ఆ మొదటి వాడిని గద్దించాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుతున్నాము. అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన దేవుడు. దేవునికి నీవు భయపడవా అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ రెండవ దొంగ తన పాపాలను ఒప్పుకున్నాడు. ఈ రెండవ దొంగ దేవునికి భయపడ్డాడు గనకనే యేసయ్య కనికరాన్ని అతడు పొందుకున్నాడు. చిన్న ప్రార్థన చేశాడు, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడగగానే యేసయ్య చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పారు. అలా చెప్పడానికి కారణం అతని మీద యేసయ్య కనికరపడ్డారు. కారణం అతడు దేవునికి భయపడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవునికి భయపడినప్పుడు యేసయ్య మన మీద కనికరపడతారు. ఇక మరొక మాటను చదివి ప్రార్థన చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిపోయెను, గనుక వాడు శుద్ధుడాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆయనకు మ్రొక్కాడు, ప్రభువా నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా, ఈ రోగం రాకముందు అందరు నన్ను ప్రేమించారు, అందరూ నన్ను వాడుకున్నారు, అందరికీ నేను అవసరమయ్యాను. రోగం రాగానే బంధువులు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, కన్నబిడ్డలు విడిచిపెట్టారు, భార్య విడిచిపెట్టింది, అందరికీ దూరం అయిపోయాను. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నీకు నేను ఇష్టమా? నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధుడుగా చేయగలవు అని అన్నాడు. ఆ సమయంలో యేసయ్య వాక్యంలో రాయబడినటువంటి మాట, అతని మీద కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నీవంటే నాకు ఇష్టమే అని ప్రభు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో, ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారి మీద యేసయ్య కనికరపడతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసయ్య కనికరాన్ని పొందాలి అని అంటే పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్యకు భయపడాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడి ఉంది, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరించబడతారు. ఇతరుల ఎడల కనికరము కలిగి మనం జీవిస్తే యేసయ్య కూడా మన మీద కనికరపడతారు. అలా దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభు కనికరం మీ మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబం మీద, మీరు చేసే పనుల మీద ఉండునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి, ప్రతి అవసరతలను మీరు తీర్చండి. నీ బిడ్డల మీద కనికరపడండి. ఏ సమస్యలైతే ఉన్నారో, ఏ బాధలైతే ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి విధమైన వ్యాధి నుండి విడుదల కలుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. అయ్యా, నీ బిడ్డల మీద నీ కనికరాన్ని చూపించండి అయ్యా. ఆశ్చర్యమైన నీ కార్యములను చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా
మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావ.